ఉదయం పూట సూర్యుడు పగపగా మండుతున్నాడు. సీతమ్మ ఇంటి ముంగిట పెద్ద పందిరి కింద రామయ్య కూర్చొనున్నాడు. సీతమ్మ లోపల నుండి మంచినీళ్ల బిందెతో వస్తుంది. సీతమ్మ, ఈ సంవత్సరం ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. వైశాఖ మాసం మొదలు కాకముందే సూర్యుడు ఇలా నిప్పులు చెరుగుతున్నాడు. పొలంలో పని వాళ్లకు ఉదయం 10 గంటలు దాటితే పని చేయడం కష్టంగా మారుతుంది. మధ్యాహ్నం వేళ బయట కాలు పెడితే చాలు మాడిపోయేలా ఉంది. నువ్వు కూడా ఇంటి పనులన్నీ ఉదయాన్నే ముగించుకోవడం మంచిది. అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎండలు బాగా ముదిరాయి. ఈ ఎండలను చూస్తుంటే నాకు మన ఇంటి అవసరాలే గుర్తుకొస్తున్నాయి. వానాకాలం వచ్చేలోపు మనం సంవత్సరం పొడవునా వాడుకోవడానికి వడియాలు పెట్టుకోవాలి. ఈ 2 రోజుల్లో సగ్గుబియ్యం, మినపప్పు, గుమ్మడికాయ వడియాలు పెట్టేద్దామని నా ఆలోచన. ఈ ఎండలకే అవి గలగల ఆరిపోతాయి. చాలా మంచి ఆలోచన సీతమ్మ. వానాకాలం వస్తే మన గోదావరి ఎలా ఉప్పొంగుతుందో నీకు తెలుసు కదా. 2 నెలల పాటు ఊరి నుండి బయటకు వెళ్ళలేము. బయట నుండి బళ్ళు లోపలికి రాలేవు. కూరగాయలు అస్సలు దొరకవు. దొరికినా పాడైపోయినవి మాత్రమే వస్తాయి. అటువంటి కష్టకాలంలో మనకు ఈ వడియాలే కడుపు నింపుతాయి. నీకు ఏం కావాలో చెప్పు, నేను సంతకు వెళ్లి అన్ని తీసుకొని వస్తాను. ఒక 2 మానికల సగ్గుబియ్యం, మంచి మినపగుళ్ళు 1 బస్తా, అలాగే బూడిది గుమ్మకాయలు ఓ 4 తీసుకురండి. పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు మన ఇంట్లోనే ఉన్నాయి. రేపు ఉదయాన్నే పార్వతిని కూడా పిలిచి పనులు మొదలు పెడతాను. మరుసటి రోజు ఉదయం సీతమ్మ, పార్వతి కలిసి ఇంటి ముంగిట ఒక పెద్ద చాప పరిచి దాని మీద తెల్లటి శుభ్రమైన వస్త్రం వేసి వడియాలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడికి లక్ష్మమ్మ అనే ఒక పెద్దావిడ కూడా వస్తుంది. ఏమిటే సీతమ్మ, అప్పుడే వడియాల పండగ మొదలు పెట్టావా? ఎండ ఇంకా పైకి రాకముందే చేతులాడిస్తున్నావు. భలే చురుకైన దానివి తల్లి. రండి లక్ష్మమ్మ గారు, దయచేయండి. ఈ ఎండలను వృధా చేసుకోకూడదు కదా. పార్వతి సహాయంతో తెల్లవారుజామునే లేచి పిండి రుబ్బేశాను. సగ్గుబియ్యం జావ కాచి సిద్ధం చేశాను. ఇప్పుడు వడియాలు పెడితే సాయంత్రానికి కాస్త పచ్చిలాగుతాయి. రేపటికి పూర్తిగా ఆరిపోతాయి. లక్ష్మమ్మ గారు, సీతమ్మ ముందు చూపు ఎవరికి ఉంటుంది చెప్పండి. వానాకాలం వస్తే కూరగాయలు దొరకవని ఇప్పటి నుండే అన్ని సిద్ధం చేస్తోంది. నేను కూడా నా ఇంటి కోసం ఈమె దగ్గరే నేర్చుకుని పెట్టుకుంటున్నాను. గుమ్మడికాయ ముక్కలు చేసి మిరపపిండిలో కలిపి వడియాలు పెడుతుంటే ఆ సువాసనకే నోరూరిపోతుందనుకో. అదేనమ్మా గృహిణికి ఉండాల్సిన లక్షణం. ఆడపిల్లలకి ఎప్పుడు ముందు చూపే ఉండాలి. రేపు రాబోయే ఇబ్బందులను ఈ రోజే ఊహించి పొదుపు చేసుకోవాలి. వానాకాలంలో కూరలు లేకపోయినా కాస్త పప్పు వండుకొని ఈ వడియాలు వేయించుకుంటే అమృతంలా ఉంటుంది భోజనం. మీ శ్రద్ధ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వెళ్ళి నా పనులు చూసుకుంటాను. లక్ష్మమ్మ వెళ్ళిపోతుంది. సీతమ్మ, పార్వతి వడియాలు పెడుతూ ఉండగా వాళ్ళ పొరిగింటి కాంతమ్మ, ఆమె భర్త సుబ్బయ్య అటుగా వస్తారు. కాంతమ్మ ఒంటి నిండా నగలేసుకుని ఎంతో దర్జాగా నడుచుకుంటూ వస్తుంది. సీతమ్మని చూసి వెటకారంగా నవ్వుతుంది. ఓసే సీతమ్మ, ఈ మండుటెండులో చెమటలు కక్కుకుంటూ ఏమిటి ఆరాటం? ఉదయాన్నే లేచి మంచం మీద హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఈ వడియాలు, అప్పడాలు అంటూ పిచ్చిదానిలా కష్టపడుతున్నావు. నీ మొహం చూడు ఎండకి ఎలా కందిపోయిందో. సీతమ్మ నవ్వుతూ, ఇందులో కష్టపడ్డానికి ఏముంది కాంతమ్మ, ఇది మన బాధ్యత కదా. ఈ ఎండలో 2 రోజులు కష్టపడితే రేపు వానాకాలంలో 6 నెలల పాటు హాయిగా ఇంట్లో కూర్చొని కడుపు నిండా భోజనం చెయ్యొచ్చు. కూరగాయలు దొరకని సమయంలో ఈ వడియాలే మనకు ఆధారం. నువ్వు కూడా కాస్త సమయం ఉంటే పెట్టుకో. నీకు అవసరమైతే నేనొచ్చి సహాయం చేస్తాను. కాంతమ్మ పెద్దగా నవ్వుతూ, విన్నారా అండి సుబ్బయ్య గారు? ఈ సీతమ్మ మాటలు విన్నారా? ఎప్పుడో వచ్చే వానాకాలం కోసం ఇప్పుడే ఎండలో మాడిపోవాలట. మన ఇంట్లో దేనికి తక్కువ సీతమ్మ? నా భర్త జోబు నిండా డబ్బులుంటాయి. నేను రోజుకో రకం తాజా కూరగాయలు కొనుక్కుంటాను. నాకు ఈ పాతకాలపు వడియాలు, అప్పడాలు అవసరం లేదు. నా సుఖం నేను చూసుకుంటాను. ఏమంటారు సుబ్బయ్య గారు? అవునే కాంతమ్మ, నువ్వు చెప్పింది నిజం. ఎండలో కష్టపడడం మన వల్ల కాదు. మన దగ్గర డబ్బు ఉంది. అంగడికి వెళ్తే ఏమైనా కొనుక్కోవచ్చు. వీళ్ళకి ఆ డబ్బు లేదు కాబట్టి ఇలా ఎండలో మాడిపోతున్నారు. వదిలే, వాళ్ళ కర్మ వాళ్ళది. మనం వెళ్ళి ఆ పందిరి కింద చల్లటి గాలికి కూర్చుందాం పదా. పార్వతి కోపంగా, సుబ్బయ్య గారు, డబ్బుంటే అన్ని దొరుకుతాయనుకోవడం పొరపాటు. వారలు పడి దారులు మూసుకుపోతే మీ డబ్బును వండుకుని తింటారా ఏమిటి? సీతమ్మ ఎంత మంచి మాట చెప్పింది. దాన్ని అర్థం చేసుకోకుండా అహంకారంగా మాట్లాడుతున్నారు. రేపు కష్టం వస్తే అప్పుడు తెలుస్తుంది వడియాల విలువేమిటో. వదిలే పార్వతి, వాళ్ళిష్టం వాళ్ళది. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మనం ఎవరిని బలవంతం చేయలేము. మన పని మనం చూసుకుందాం. ఈ గుమ్మడికాయ వడియాలు త్వరగా పెట్టేస్తే మధ్యాహ్నం ఎండకు బాగా ఆరుతాయి. కాంతమ్మ, సుబ్బయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. సీతమ్మ, పార్వతి రకరకాల వడియాలు, ఎన్నో రకాల అప్పడాలు పట్టి జాడీలలో భద్రంగా దాచుకుంటారు.
నెమ్మదిగా ఎండాకాలం గడిచిపోయి వానాకాలం వస్తుంది. ఆ సంవత్సరం ఎవరూ ఊహించని విధంగా విపరీతమైన వానలు పడతాయి. ఏకధాటిగా 10 రోజుల పాటు కుండపోత వాన పడుతూనే ఉంటుంది. ఊరి చుట్టూ ఉన్న వాగులు వంకలు పొంగి పొర్లుతాయి. ఒకరోజు సాయంత్రం రామయ్య ఇంట్లో కూర్చొనున్నాడు. బయట చిరుజల్లు పడుతోంది. సీతమ్మ వేడివేడిగా కాఫీ తీసుకునొస్తుంది. అప్పుడే తడిసిన బట్టలతో కూరగాయల వ్యాపారి రంగయ్య వస్తాడు. బాబు రామయ్య గారు వన్నారా? రా రంగయ్య, ఇలా లోపలికి రా. బయట వాన అస్సలు తగ్గేలా లేదు కదా, బట్టలన్నీ తడిసిపోయాయి. ఆ తువ్వాలు తీసుకుని తల తుడుచుకో. ఏంటి ఊరి పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్పమంటారు బాబు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గోదావరి నదికి వరద వస్తుంది. మన ఊరికి వచ్చే మట్టి రోడ్లన్నీ బురదమయంగా మారిపోయాయి. బండ్లు కాదు కదా, మనుషులు కూడా నడవలేని పరిస్థితి. మన ఊరికి వచ్చే సరుకుల బండ్లన్నీ అక్కడే ఆగిపోయాయి. అయ్యో, మరి కూరగాయల పరిస్థితి ఏమిటి రంగయ్య? నువ్వు ప్రతిరోజు పక్క ఊరు నుండి కూరగాయలు తెచ్చేవాడివి కదా, ఇప్పుడెలా? కూరగాయలు ఎక్కడి నుండి వస్తాయమ్మా? పొలాలన్నీ నీట మునిగిపోయాయి. చెట్ల మీద ఉన్న కాయలన్నీ కుళ్ళిపోయాయి. నా దగ్గర ఏ కూరగాయలు లేవు. ఊళ్ళో ఎవరి దగ్గర పచ్చిమిరపకాయ కూడా దొరకని పరిస్థితి. ఇంకో 15 రోజుల వరకు కూరగాయల బండి ఊళ్ళోకి వచ్చే అవకాశమే లేదు. జనాలు కూరలు లేక ఉప్పు వేసుకుని అన్నం తింటున్నారు. చాలా కష్టం వచ్చింది రంగయ్య. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. సీతమ్మ, ఆ రంగయ్యకు ఒక సంచిలో కొన్ని వడియాలు, కాస్త కందిపప్పు వేసివ్వు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పస్తులుండకూడదు కదా. అలాగేనండి. సీతమ్మ ఒక సంచిలో సరుకులు తెచ్చి రంగయ్యకిస్తుంది. ఇవి తీసుకెళ్లు రంగయ్య, జాగ్రత్త. మీ దయకు చాలా సంతోషం సీతమ్మ గారు. మీరు చేసిన ఈ సహాయం నేను ఎప్పటికీ మరువను. వెళ్ళొస్తాను. రంగయ్య వెళ్లిపోతాడు. చూసావా సీతమ్మ, నాడు నువ్వు ఎండలో కష్టపడి వడియాలు పెడుతుంటే ఆ కాంతమ్మ ఎలా నవ్విందో. ఇప్పుడు డబ్బులున్నా కూడా కొనుక్కోవడానికి ఏమీ లేని పరిస్థితి వచ్చింది. నీ ముందు చూపు వల్లే ఈ రోజు మన ఇరుగు పొరుగు వాళ్ళు ప్రశాంతంగా 2 పూటల భోజనం చేయగలుగుతున్నాం. ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసండి. మన పెద్దలు ఏ ఆచారం పెట్టినా దాని వెనుక ఒక మంచి అర్థమే ఉంటుంది. ఈ రోజు రాత్రికి వేడివేడి అన్నంలో కందిపప్పేసి నేతిలో వేయించిన గుమ్మడికాయ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు వడ్డిస్తాను. హాయిగా భోజనం చేద్దు. అదే సమయంలో కాంతమ్మ ఇంట్లో వంటగదంతా ఖాళీగా ఉంది. ఏ కూరగాయలు లేవు. కాంతమ్మ ముఖం మాడిపోయింది. సుబ్బయ్య ఆకలితో అరుస్తున్నాడు. ఏవే కాంతమ్మ, ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. ఉదయం నుండి వట్టిపప్పు అన్నం పెడుతున్నావు. కూర ఏది? నా నోటికి రుచిగా ఏమీ తగలడం లేదు. జేబులో ఎంత డబ్బు పెట్టుకుని కూడా మనం ఎందుకు ఇలా పస్తులుండాలి? వెళ్ళి ఆ రంగయ్య దగ్గర మంచి కూరగాయలు తీసుకునిరా. కాంతమ్మ ఏడుపు మొహంతో, ఎక్కడి నుండి తేవాలండి? రంగయ్య బండి రాలేదు. ఊళ్ళో ఎక్కడా ఏమీ దొరకడం లేదు. వరదల వల్ల రావాల్సిన సరుకులన్నీ ఆగిపోయాయట. పక్కింటి వాళ్ళని అడగదామంటే వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేవు. ఉప్పు కారం వేసుకుని అన్నం తినడం తప్ప మనకి వేరే దారే లేదు. అయ్యో భగవంతుడా, ఎంత దారుణం. ఆ రోజు ఆ సీతమ్మ చెబితే నువ్వు వినలేదు, నేను వినలేదు. వాళ్ళని చూసి ఎగతాళి చేశాం. ఈ రోజు వాళ్ళ ఇల్లు చూడు, వడియాలు అప్పడాలు వేయిస్తుంటే ఆ సువాసన మన ఇల్లు దాకా వస్తుంది. ఆ వాసన పీలుస్తుంటే నా కడుపులో ఆకలి మరింత పెరుగుతుంది. డబ్బుంటే అన్ని దొరుకుతాయి అనుకున్నా. నా గర్వం ఈ రోజు పటాపంచలైంది. నాది కూడా తప్పేనండి. అహంకారంతో నేనెంత మంచి అవకాశాన్ని వదులుకున్నానో ఇప్పుడు అర్థమవుతుంది. నాడు ఆ ఎండలో 2 రోజులు కష్టపెడితే ఈ రోజు మనకి దుస్థితి వచ్చేదే కాదు కదా. నాకు చాలా అవమానంగా ఉంది. సీతమ్మ ముఖం నేను ఎలా చూడగలను? అవమానం అనుకుంటే కడుపు నిండదే కాంతమ్మ. వెళ్ళి ఆ సీతమ్మనే అడుగు. ఆమె చాలా మంచిది. ఆవిడ ఖచ్చితంగా సహాయం చేస్తుంది. పక్క వాళ్ళు ఆకలితో ఉంటే చూస్తూ ఊరుకునే స్వభావం ఆమెది కాదు. వెళ్ళి కనీసం 2 వడియాలైనా అడిగి తీసుకుంట్రా. ఈ పూటకి కడుపు నింపుకుందాం. కాంతమ్మ సిగ్గుపడుతూ తలదించుకుని నెమ్మదిగా సీతమ్మ ఇంటికి వెళ్తుంది. సీతమ్మ ఇంట్లో పార్వతి కూడా ఉంటుంది. వాళ్ళు భోజనానికి అన్ని సిద్ధం చేసుకుంటుంటారు. కాంతమ్మని చూడగానే సీతమ్మ చిరునవ్వుతో పలకరిస్తుంది. రా కాంతమ్మ, ఇలా లోపలికి రా. ఏమిటి ఈ వానలో తడుచుకుంటూ వచ్చావు? అంతా కులాసానేనా? కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ, కులాసా ఏముందిలే సీతమ్మ. కూరగాయలు లేక వండుకోవడానికి ఏమీ లేక మా ఇంట్లో పస్తులుండే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నువ్వంత ఎండలో కష్టపడి భవిష్యత్తు కోసం వడియాలు పెడుతుంటే నేను బద్ధకంగా నిన్ను చూసి నవ్వాను. నా అహంకారం, డబ్బుందన్న గర్వం నన్ను ఈ స్థితికి తెచ్చింది. ఇప్పుడు ఎంత డబ్బున్నా ఒక్క పూట భోజనం కొనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నన్ను క్షమించే సీతమ్మ, నా తప్పు నేను తెలుసుకున్నాను. చూసావా కాంతమ్మ, కాలం ఎవరి కోసం ఆగిపోదు. ఏ కాలంలో చేయాల్సిన పని ఆ కాలంలోనే చెయ్యాలి. డబ్బుంది కదా అని ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తే ఇలానే కష్టాలు వస్తాయి. కనీసం ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది, సంతోషం. పార్వతి, అలా అనకు. కష్టంలో ఉన్న వాళ్ళను మనం ఆదుకోవాలి. కాంతమ్మ, నువ్వు ఏడవకు. మనం ఇరుగు పొరుగు వాళ్ళం. మనం సహాయం చేసుకోకపోతే ఎలా? నేను చేసిన వడియాలు అప్పడాలు మనందరికీ సరిపోతాయి. ఇదిగో ఈ డబ్బా నిండా గుమ్మడికాయ వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయి. తీసుకెళ్ళు. రేపు ఉదయం వచ్చి మరికొన్ని తీసుకునెళ్ళు. మీకే లోటు రానివ్వను. సీతమ్మ, నీ మనసు చాలా గొప్పది.
నిన్ను అవమానించిన దానికి నాకు తగిన శాస్తి జరిగింది. నువ్వు మాత్రం నా తప్పుని క్షమించి కష్టకాలంలో ఆదుకున్నావు. నిజంగా ముందు చూపు అనేది ఒక గృహిణికి ఎంత అవసరమో నాకు కనువిప్పు కలిగింది. ఇక మీదట ఏ పనిలోనూ బద్దకించను. నిన్ను చూసి నేనెన్నో విషయాలు నేర్చుకోవాలి. రామయ్య లోపల నుండొస్తూ, చాలా సంతోషం కాంతమ్మ గారు. తప్పు తెలుసుకోవడమే పెద్ద పశ్చాత్తాపం. జీవితంలో డబ్బు కంటే ముందు చూపు, పొదుపు చాలా ముఖ్యం. ఏది ఎప్పుడు అవసరమవుతుందో ఎవరు ఊహించగలరు. సీతమ్మ లాంటి ఇల్లాలు ఉండడం నా అదృష్టం. సరే, వెళ్లి సుబ్బయ్య గారికి కూడా ఈ వడియాలు వడ్డించండి. హాయిగా భోజనం చెయ్యండి. అలాగే రామయ్య గారు. సీతమ్మ, ఈ సహాయం ఎప్పటికీ మరువను. వస్తాను. కాంతమ్మ ఎంతో సంతోషంతో వడియాల డబ్బా తీసుకుని ఇంటికెళ్తుంది. సుబ్బయ్య కూడా ఆ వడియాలు చూసి ఎంతో ఆనందిస్తాడు. ఇద్దరూ కలిసి తృప్తిగా భోజనం చేస్తారు. ఆ రోజు నుండి కాంతమ్మ తన బద్ధకాన్ని పూర్తిగా వదిలేసి ప్రతి పనిలోనూ సీతమ్మను ఆదర్శంగా తీసుకుని నడుచుకుంటుంది. ఊరిలో అందరూ ముందు చూపుతో పనులు చేయడం మొదలు పెడతారు. ఈ కథలోని నీతి ఏంటంటే, భవిష్యత్తు కోసం ముందు చూపుతో చేసే పొదుపు కష్టకాలంలో మనల్ని ఖచ్చితంగా ఆదుకుంటుంది. అహంకారం, బద్ధకం ఎప్పుడూ కష్టాలని తెచ్చిపెడతాయి. కనుక ఎల్లప్పుడూ ముందు చూపుతో వ్యవహరించాలి. రంగయ్య తన ఇంటి అరుగు మీద కూర్చుని ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. లోపల నుండి మంగమ్మ చేతిలో ఇత్తడి గ్లాసుతో మజ్జిగ తీసుకునొచ్చింది. అరుగు మీద కూర్చున్న భర్తకు మజ్జిగిచ్చింది. ఏమండి, పొద్దున్నే లేచినప్పటి నుండి ఆ పలక బలపం పట్టుకొని ఏవో గీతలు గీస్తున్నారు. మనకున్న ఆ పల్లపు భూమిలో ఈసారి వరి వేద్దామా లేక పెసలేద్దామా అని లెక్కలేస్తున్నారా? ఎప్పట్లాగా వరి వేస్తే మన ఇంటికి సరిపడా గింజలొస్తాయి. మిగిలినవి సంతలో అమ్ముకోవచ్చు కదా. రంగయ్య మజ్జిగ తాగి నవ్వుతూ, మంగమ్మ, ఆ పల్లపు భూమిలో వరి వేసి మనం పడే కష్టం అంతా ఇంత కాదు. వర్షం వస్తే చాలు, ఆ చేనంతా నీరు నిలిచిపోయి వరి మొక్కలు ఎదగకుండా కుళ్ళిపోతున్నాయి. మనం పెట్టే పెట్టుబడి, మనం చిందించే చెమట అంతా ఆ నీటి పాలవుతుంది. అందుకే ఈసారి ఒక కొత్త ఆలోచన చేశాను. మన కష్టాన్ని గట్టెక్కించే మార్గం అది. మంగమ్మ ఆశ్చర్యంగా, కొత్త ఆలోచన? మన తాతల కాలం నుండి ఆ నేలలో వరి తప్ప వేరేది వెయ్యనేలేదు కదా. ఇప్పుడు కొత్తగా ఏ పంట వేద్దామని అనుకుంటున్నారు? మనకు తెలియని పనులు చేస్తే నష్టం వస్తుందేమోనని నాకు కొంచెం భయంగా ఉంది. భయం ఎందుకే మంగమ్మ? కాలంతో పాటు మనం కూడా మారాలి. ఆ పల్లపు భూమిలో ఎప్పుడు నీరు నిలిచుంటుంది కదా. దాన్ని ఒక పెద్ద చెరువులో తవ్విద్దామని అనుకుంటున్నాను. అందులో రొయ్యల పిల్లలను వదిలి రొయ్యల చెరువుగా మారుద్దామని నా ఉద్దేశం. పక్కూరులో ఒక ఆయన ఇలాగే చేసి లాభాలు గడించాడని విన్నాను. ఆ పని మనం ఎందుకు చేయకూడదు? మంగమ్మ కొంచెం కంగారుగా, రొయ్యల చెరువా? అయ్య బాబోయ్, మన ఊర్లో ఎవరైనా వింటే నవ్విపోతారు. రొయ్యలను నదిలోనో కాలువలోనో వల వేసి పట్టుకుంటారు గాని మన పొలంలో చెరువు తవ్వి పెంచడం ఏమిటండి? పైగా చెరువు తవ్వించాలంటే చాలా మంది కూలీలు కావాలి. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందట? నా మెడలో ఉన్న ఈ 2 తులాల బంగారం గొలుసు తప్ప మనకు వేరే ఆస్తి ఏముంది? నీ నగలు నేను ముట్టుకోనులే మంగమ్మ. నా చేతులకు బలం ఉంది. నేను మన పాలేరు కలిసి రోజు కొంచెం కొంచెం తవ్వుతాం. మట్టిని గట్టుగా పోస్తాం. పట్టుదలుంటే కొండనైనా తవ్వచ్చు. ఆ భూమి లక్షణం నీటిని నిలుపుకోవడం. దానికి వరి సరిపడదు. అందుకే దాని లక్షణానికి తగ్గట్టుగా మనం ఈ రొయ్యల పెంపకం మొదలు పెడదాం. నువ్వు నాకు అండగా నిలబడితే ఈ పల్లెటూరులో మన రొయ్యల చెరువు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అక్కడికి పొరుగింటి నుండి సూరయ్య, అతని భార్య లక్ష్మి వస్తారు. ఏవయ్య రంగయ్య, పొద్దున్న భార్యాభర్తలిద్దరూ ఏదో పెద్ద పంచాయతీ పెట్టినట్లున్నారు. ఊర్లో వాళ్ళంతా పొలాలకు వెళ్తుంటే నువ్వు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నావు. నీ పల్లపు భూమిలో ఈసారి వరి నాట్లు ఎప్పుడు వేస్తున్నావు? అవును మంగమ్మ, మేమైతే మొన్ననే నాట్లు వేయించాము. మీరింకా పనులు మొదలు పెట్టలేదని మా ఆయన అడుగుతుంటే నేను కూడా వచ్చాను. అయినా మీ చేను ఎప్పుడు నీటితో నిన్నుంటుంది కదా. నాట్లు వేయడానికి కూలీలు కూడా రానంటున్నారని విన్నాను. నిజమేనా? లక్ష్మి అక్క, నాట్లు వేసే ఆలోచన ఆయనకు లేదు. ఆ పల్లపు భూమిలో ఇక వరి వేయడట. దాన్ని పెద్ద గొంతలా తవ్వి అందులో నీరు నింపి రొయ్యల్ని పెంచుతాడట. నాకైతే ఈ మాటలు వింటుంటేనే గుండెలో దడబుడుతోంది. మీరు కాస్త చెప్పండి మా ఆయనకు, మనకు చేతకాని పనులు వద్దని. సూరయ్య గట్టిగా నవ్వుతూ, ఏంటి రంగయ్య, మంగమ్మ చెబుతుంది నిజమేనా? రొయ్యల చెరువా? మరీ విడ్డూరంగా ఉంది. మన తాత ముత్తాతలు ఏనాడైనా పొలంలో రొయ్యలను పెంచారా? నల్ల రేగడి మట్టిని నమ్ముకుని దుక్కి దున్ని విత్తనం చల్లి పండించే రైతులు మనం. నీటిలో రొయ్యలను పెంచడం మనకు చేతనయ్యే పనేనా? అనవసరంగా ఉన్న కొద్దిపాటి భూమిని పాడు చేసుకోకు. సూరయ్యన్నా, మీరు నవ్వినా నాకు కోపం లేదు. ఎందుకంటే కొత్త పనిని చూసినప్పుడు అందరికీ ముందుగా అనుమానమే వస్తుంది. 10 కాలాల పాటు మనం ఒకే పద్ధతిలో పని చేస్తున్నాం, కానీ ఆ నేల వరి పంటకు అనుకూలించకపోవడం వల్ల నేను ఎప్పుడూ నష్టపోతున్నాను. నా పొలంలో ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ నీటిని వాడుకుని మంచి రాబడొచ్చి ఈ రొయ్యల పెంపకం చేస్తే తప్పేముంది?
ఇది తెలివిగా చేసే పని. తెలివో పిచ్చో మాకైతే అర్థం కావడం లేదు రంగయ్య. నీళ్ళల్లో ఆ రొయ్యలు ఎలా ఎదుగుతాయో, వాటికి ఏం మేత వెయ్యాలో నీకు తెలుసా? ఒకవేళ మధ్యలో ఏమైనా కష్టం వచ్చి రొయ్యలు పెరగకపోతే నీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది కదా. పైగా ఆ చెరువు తవ్వడానికి పడే కష్టం చూస్తేనే భయమేస్తుంది. హాయిగా కాస్త నష్టమైనా సరే వరేసుకొని 2 ముద్దలు తినడం మేలు కదా. కష్టం రాకుండా ఏ పని జరగదు వదినా. నదిలో పెరిగే రొయ్యలను నేను మన చెరువులో పెంచుతాను. మన ఊరి చివరున్న పెద్ద కాలువ నీరు చాలా స్వచ్ఛమైనది. ఆ నీటిని చెరువులోకి మళ్లిస్తాను. ఆవు పేడ, తవుడు, బెల్లం కలిపి మేతగా వేస్తాను. ప్రకృతికి విరుద్ధంగా నేను ఏమీ చేయడం లేదు. నా నేలకు ఏది సరిపోతుందో అదే చేస్తున్నాను. నీ నమ్మకం ముందు మా మాటలు ఎలగవేమో గాని రంగయ్య, ఒక రైతుగా నీకు సలహా ఇవ్వడం నా ధర్మం. చేతిలో ఉన్న సొమ్మును నీళ్ళలో పైకు. రేపొద్దునేమైనా తేడా వస్తే ఊర్లో వాళ్ళంతా నిన్ను చూసి నవ్వుతారు. మంగమ్మ మెడలో ఉన్న కొద్దిపాటి బంగారం కూడా కరిగిపోతుంది. ఆలోచించుకో మరి. సూరయ్య మాటలకు మంగమ్మ ముఖం చిన్నపోతుంది. ఇంతలో చేతిలో కర్ర సాయంతో నడుచుకుంటూ ఊరి పెద్దావిడ కనకమ్మ అక్కడికొస్తుంది. ఏమిటి మీ అందరి మాటలు వీధికెక్కుతున్నాయి? సూరయ్య, నువ్వు మరీ అంత గట్టిగా మాట్లాడుతున్నావు. మన రంగయ్య ఏమైనా తప్పు పని చేస్తున్నాడా? నాకంతా వినిపించిందిలే. రండి కనకమ్మత్త, మీరైనా మా ఆయనకు కాస్త బుద్ధి చెప్పండి. ఎవరు చెయ్యని పనులు చేస్తానని అంటున్నాడు. రొయ్యల చెరువు తవ్వుతానంటున్నాడు. నాకేమో రేపటి రోజున మన పరిస్థితి ఏమిటా అని కంగారుగా ఉంది. కనకమ్మ అరుగు మీద కూర్చుంటూ, మంగమ్మ, నీ భయం నాకు అర్థమైందే. ఆడదానివి కదా, ఇంటి గురించి ఆలోచిస్తావు. కాని రంగయ్య ఆలోచనలో తప్పు లేదమ్మా. సూరయ్య, నీకు పాత ముచ్చట చెబుతాను విను. నా చిన్నతనంలో మా తాతకి ఇలాగే ఒక మెట్ట భూమి ఉండేది. అక్కడ వరి అస్సలు పండేది కాదు. అందరూ వరి వెయ్యమని ఒత్తిడి చేసినా మా తాత వినకుండా ఆ భూమిలో జామ, సీతాఫలం చెట్లు నాటాడు. ఊరంతా నవ్వింది. కాని 3 ఏళ్ల తర్వాత ఆ చెట్లిచ్చిన ఫలాలు చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. అదే చెట్ల సంగతి కనకమ్మత్త. ఇది నీటిలో పెరిగే జీవుల సంగతి. రెండింటికి చాలా తేడా ఉంది కదా. 2 ఒకటే సూరయ్య. నేల స్వభావం తెలుసుకుని దానికి తగ్గట్టుగా అడుగేయడమే అసలైన వ్యవసాయం. వరి పండని చోట వరి కోసం పట్టుబడి ఏడ్చే కంటే అక్కడ నీళ్లు నిలుస్తున్నాయి కాబట్టి చెరువు తవ్వి రొయ్యలు పెంచాలన్న రంగయ్య ఆలోచన చాలా గొప్పది. రంగయ్య, నువ్వెవరి మాటలు పట్టించుకోకు. నీకు చేతనైనంత కష్టపడు. మట్టిని నమ్ముకున్న వాడికి ఎన్నటికీ ఆకలి కష్టాలు రావు. నీ మాటలు నాకు కొండంత బలాన్నిచ్చాయత్తా. నేను ఈ రోజే ముహూర్తం చూసుకుని చెరువు తవ్వే పని మొదలు పెడతాను. మంగమ్మ, నువ్వు నాకు తోడుగా నిలబడి చాలు. మనం పడే ఈ కష్టం రేపు మనకు మంచి రోజులను తీసుకుని వస్తుంది. మీ మాట మీద నాకు గురుందిలేండి. కనకమ్మ అత్తగారు కూడా చెప్పారు కదా, ఇక నేను వెనకడుగు వేయను. మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆ చెరువు పనిలో నేను పాలు పంచుకుంటాను. 10 మంది నవ్వినా పర్వాలేదు, మన కష్టం మనకు తోడుంటుంది. అలా కొన్ని నెలలు రంగయ్య, మంగమ్మ రాత్రింబవళ్ళు కష్టపడి ఆ పల్లపు భూమిని అందమైన చెరువుగా మార్చారు. పక్క ఊరు నుండి మంచి జాతి రొయ్యల పిల్లల్ని తెచ్చి ఆ చెరువులో వదిలారు. ఉదయం, సాయంత్రం వాటికి మేత వేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం చెరువు గట్టు మీద రంగయ్య, మంగమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవండి, చూసారా మన చెరువులో నీరు ఎంత ప్రశాంతంగా ఉందో? నిన్న సాయంత్రం మీరు వల విసిరి చూసినప్పుడు రొయ్యలు ఎంత బాగా ఎదిగాయో కదా. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. వాటిని చూస్తుంటే మన కష్టం ఫలించినట్లే అనిపిస్తోంది. అవును మంగమ్మ, మనం పెట్టిన తవుడు, బెల్లం, వేపపిండి మిశ్రమం వాటికి బాగా సరిపోయింది. నీరు పారవకుండా ఎప్పటికప్పుడు తాజా నీరు పంపుతున్నాం కాబట్టి అవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇంకో 1 నెల రోజులు గడిస్తే వాటిని పట్నం తీసుకెళ్లి సంతలో అమ్మొచ్చు. మన కష్టాలన్నీ గట్టెక్కే సమయం దగ్గర పడింది. ఇదంతా మీ పట్టుదల వల్లే సాధ్యమైందండి. ఊళ్ళో వాళ్ళు కూడా ఇప్పుడు మన చెరువును చూసి ముక్కును వేలేసుకుంటున్నారనుకో. మొన్న గుడి దగ్గర లక్ష్మి అక్క కనిపించింది. ఏమే మంగమ్మ, మీ ఆయన చెరువు బల అందంగా తయారైంది, మీ అదృష్టం బాగుందే అనంది. నాకు మనసులో చాలా సంతోషంగా అనిపించిందయ్యా. ఇదంతా ప్రకృతి తల్లి దయ మంగమ్మ. మనం ఆమెను అర్థం చేసుకుంటే ఆమె మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. వరి వేస్తే మునిగిపోయే ఈ భూమి ఇప్పుడు మనకు సిరులు కురిపించే చెరువులా మారింది. ఇంతలో సూరయ్య తన భార్య లక్ష్మితో కలిసి కంగారుగా చెరువు గట్టు దగ్గరకొస్తాడు. సూరయ్య ముఖంలో ఎంతో ఆందోళన కనిపిస్తుంది. రంగయ్య, ఎక్కడున్నావు తమ్ముడు? నాకు చాలా పెద్ద కష్టం వచ్చింది. నువ్వేనన్నా ఆదుకోవాలి. రంగయ్య కంగారుగా పైకి లేచి, ఏమైంది సూరయ్యన్న? ఎందుకంత కంగారు పడుతున్నావు? వదినా, ఏమైంది? మీరెందుకు అంత ఆందోళనగా ఉన్నారు? లక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ,
ఏమని చెప్పాలి రంగయ్య, ఈ ఏడాది ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి కదా. మన ఊరి పెద్ద కాలువలో నీరు అడుగట్టుకుపోయింది. మా పొలంలో వరి పొట్ట దశకొచ్చింది. ఇప్పుడు కనుక నీరు అందకపోతే పంటంతా ఎండిపోయి గింజ రాలిపోతుంది. నా పెట్టుబడంతా మట్టిలో కలిసిపోతుంది. ఎలాగోలా మీరే మాకు సాయం చెయ్యాలి. అవును రంగయ్య, నిన్ను కాదని 10 ఎకరాల్లో వరి నాటానా, కాలువ నీరు రావడం ఆగిపోయింది. బావిలో నీరు అడిగంటుంది. నీ చెరువులో నిండుగా నీళ్లున్నాయి. ఆ నీటిని కొంచెం మా పొలానికి మళ్లిస్తే నా పంట నిలబడుతుంది. నా తప్పు నేను తెలుసుకున్నాను తమ్ముడు. ఆ రోజు నిన్ను ఎగతాళి చేశాను. ఇప్పుడు నీ ముందే చేతులు కట్టుకుని నిలబడ్డాను. సూరయ్యన్న, అలా అనుకు. నువ్వు నా తోబుట్టువు లాంటి వాడివి. ఆ రోజు నువ్వు అన్నది నా మేలు కోరే కదా. ఇప్పుడు నీకు వచ్చిన కష్టం నా కష్టం లాంటిదే. అయితే ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఈ చెరువులో రొయ్యలు కూడా ఎదిగే దశలో ఉన్నాయి. నీరు బాగా తగ్గిపోతే వాటికి ఇబ్బంది కలుగుతుంది. కానీ నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఏమిటా ఆలోచన తమ్ముడు? నా పంటను నిలబెట్టు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. రుణపడడం ఎందుకన్నా, ఈ చెరువు అడుగున రొయ్యల వ్యర్థాలు, వేప పిండి అన్నీ కలిపి ఎంతో బలమైన మట్టి తయారై ఉంటుంది. మనం ఒక పని చేద్దాం. రేపు ఉదయాన్నే మనమందరం కలిసి ఏతం నీరు తోడే సాధనం కట్టి చెరువు అడుగున ఉన్న ఆ బలమైన బురద నీటిని తగుమాత్రంగా నీ పొలానికి మళ్లిద్దాం. ఆ నీటిలో ఉన్న సారం వల్ల నీ వరి పంట అద్భుతంగా పెరుగుతుంది. అలాగే నా చెరువులో నీరు మరీ తగ్గకుండా పక్కన ఉన్న గొంతులో ఊరే నీటిని కూడా నేను నా చెరువులోకి కలుపుకుంటాను. ఇద్దరి పనులు సాఫీగా జరుగుతాయి. నిజంగానే అంటావా రంగయ్య? నీ చెరువు నీరు మా పొలానికి అమృతం లాంటిదవుతుందా? మా మీద కోపం పెట్టుకోకుండా మాకింత గొప్ప సాయం చేస్తున్నావు. నీ మనసు చాలా మంచిది రంగయ్య. మంగమ్మ, మీ ఆయన దేవుడమ్మా. వదినా, మనమంతా ఒక ఊరి వాళ్ళం. ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? కష్టకాలంలో కలిసికట్టుగా నిలబడితేనే ఏ పనైనా నెరవేరుతుంది. రేపుదయాన్నే నేను కూడా వచ్చి మీకు సాయం చేస్తానే. మరుసటి రోజు ఉదయం రంగయ్య, సూరయ్య ఇద్దరు కలిసి ఏతం ద్వారా చెరువు అడుగున ఉన్న సారవంతమైన నీటిని సూరయ్య పొలానికి మళ్లించారు. ఆ మట్టి సారం తగిలి సూరయ్య వరి పంట కొద్ది రోజుల్లోనే పచ్చగా కలకలలాడుతూ పైకి లేచింది. మరోపక్క రంగయ్య చెరువులోని రొయ్యలు కూడా బాగా పెరిగి పట్నం సంతకు వెళ్లడానికి సిద్ధమయ్యాయి. కనకమ్మ అత్త అక్కడికొస్తుంది. ఏరా సవరయ్య, నీ పంట ఎలా ఉంది ఇప్పుడు? రంగయ్య సాయంతో నీ పొలం పచ్చగా నడుస్తోందట కదా. అవునత్త, రంగయ్య చెరువు నీరు నా పొలానికి ప్రాణం పోస్తుంది. ఈ ఏడాది నాకు దిగుబడి చాలా అద్భుతంగా రాబోతుంది. కొత్త పద్ధతులు పనికిరావని ఆ రోజు నేను అజ్ఞానంతో మాట్లాడాను గాని రంగయ్య చెరువు తవ్వడం వల్లే ఈ రోజు నా పంట నిలబడింది. అవును కనకమ్మత్త, రంగయ్య, మంగమ్మ ఇద్దరు చాలా కష్టపడ్డారు. వాళ్ళ రొయ్యల చెరువు ఇప్పుడు ఊరికంతటికి ఒక మంచి మార్గం చూపించింది. మా పొలంలో పంట కోతకు రాగానే మొదటి బస్తా బియ్యం రంగయ్య ఇంటికే పంపిస్తాం. రంగయ్య నవ్వుతూ, వదినా, నాకెందుకు ఆ బియ్యం బస్తా? మన ఊరి గుడిలో అన్నదానానికి ఇవ్వండి. అందరికీ మంచి జరుగుతుంది. నా చెరువులో రొయ్యలన్నీ పట్నం వ్యాపారులకు ఇచ్చాను. మనం ఊహించిన దానికంటే రెట్టింపు డబ్బు చేతికొచ్చింది. నా భార్య ముఖంలో ఆనందం చూస్తుంటే నా కష్టం అంతా తీరిపోయినట్లు అనిపించింది. ఇదంతా మన ఊరి పెద్దల ఆశీస్సులు, మనందరి ఐక్యమత్యం వల్లే జరిగింది. ఏ నేలలో ఏది పండుతుందో తెలుసుకుని వ్యవసాయం చేస్తే రైతుకన్నటికి కన్నీళ్లు రావని మా ఆయన నిరూపించారు. విన్నారు కదా, ఎప్పుడు ఒకే దారిలో నడవాలని పట్టుబట్టకూడదు. కాలానికి, నేల స్వభావానికి తగ్గట్లుగా కొత్త దారులు వెతుక్కోవాలి. అదే సమయంలో కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు నిందించుకోకుండా సూరయ్య, రంగయ్యలాగా ఒకరికొకరు అండగా నిలబడాలి. ఎక్కడైతే కొత్త ఆలోచనలకు స్వాగతం ఉంటుందో, ఎక్కడైతే మనుషుల మధ్య ఐక్యమత్యం ఉంటుందో అక్కడ ప్రకృతి తల్లి ఎల్లప్పుడూ సిరుల వర్షం కురిపిస్తుంది. ఇదే మన పల్లెటూరి బలం. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. పచ్చని పొలాలు, చెరువులోని ప్రశాంతమైన నీరు వారి ఆనందానికి సాక్ష్యంగా నిలుస్తాయి.